నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పాకిస్తాన్లో హిందువులపై ఎన్నో దారుణాలు, దుర్మార్గాలు జరుగుతూ ఉన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి తమను తాము ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తే రాజేందర్ మేశ్వర్. పాకిస్తాన్లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీకి చెందిన రాజేందర్ మేశ్వర్ అనే యువకుడు పాకిస్తాన్ పోలీస్ సర్వీస్లో చోటు దక్కించుకున్న మొదటి హిందూ అధికారిగా చరిత్ర సృష్టించారు. తొలి హిందూ ఏఎస్పీగా రాజేందర్ మేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్లో మైనారిటీ సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని రాజేందర్ మేశ్వర్ హామీ ఇచ్చారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ గుల్బర్గ్లోని ఫైసలాబాద్ పోలీస్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రాజేందర్ మేశ్వర్ సెలెక్ట్ అయ్యారు. సింధు ప్రావిన్స్లోని భాడిన్ ప్రాంతానికి చెందిన రాజేందర్ మేశ్వర్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పాకిస్తాన్ పోలీస్ సర్వీస్లో ఏఎస్పీగా చేరారు. ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ ఉంది. ప్రపంచంలో 5వ అత్యధిక జనాభా కలిగిన దేశం. 2023 జనాభా లెక్కల ప్రకారం పాక్లో 24 కోట్ల జనాభా ఉంది. అందులో 2% మంది హిందువులు అతిపెద్ద మైనారిటీ సమూహంగా ఉంది. అయితే హిందువులపై ప్రతిరోజు పాకిస్తాన్లో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో అనుభవించి రాజేందర్ మేశ్వర్ ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు. తన మొదటి అసైన్మెంట్లో భాగంగా మేశ్వర్ పాకిస్తాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ఫైసలాబాద్లోని గుల్బర్గ్ ప్రాంతంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. పోలీస్ దళంలో పనిచేస్తూ హిందూ సమాజం, తోటి మైనారిటీలకు డైరెక్ట్గా అండగా ఉండవచ్చని అన్నారు. పంజాబ్ పోలీస్ విభాగాన్ని స్థాపించిన తర్వాత ఫైసలాబాద్లో ఇంతటి ప్రముఖ స్థానంలో హిందువుల నియామకం జరగడం కూడా ఇదే తొలిసారి. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన రూపమతి అనే యువతి కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేయాలని కోరుకుంటూ ఉన్నారు.